ఎలక్ట్రాన్ల చేత ఆవరించబడి ఉంటుంది. పూర్తిగా ఎలక్ట్రాన్ల చేత ఆవరించబడి ఉంటుంది. గుర్తుంచుకోవాలి సార్. న్యూట్రాను అనేది తటస్థం, ఎలక్ట్రాను అనేది కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గంలో తిరుగుతుంది అని చెప్పొచ్చు అండి. సో ఇక్కడ ముఖ్యంగా మనం ఆటం గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మూల కణాల గురించి మాట్లాడాం, వాటి యొక్క లక్షణాలను గురించి మాట్లాడుతున్నాం సార్. మరి ఇక్కడ ప్రోటాను అంటే ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య, ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య అంటే పరమాణు సంఖ్య అంటే ఈ పరమాణు సంఖ్యను మనం దేంతో చూపిస్తాం సార్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి సార్, ఈ పరమాణు సంఖ్యను జెడ్ అనేటువంటి లెటర్ చేత చూపిస్తాం. పరమాణు సంఖ్యను జెడ్ అనేటువంటి లెటర్ చేత చూపిస్తాం సార్. దీంట్లో ఎవరెవరు ఉంటారంటే ప్రోటాన్లు లేదా ఎలక్ట్రానుల సంఖ్య అని గుర్తుపెట్టుకోండి సార్. ప్రోటానులు మరియు ఎలక్ట్రానుల సంఖ్యనే పరమాణు సంఖ్యగా గుర్తిస్తాం. అటామిక్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ atomic number of protons or number of electrons is called as atomic number. either number of protons కావచ్చండి లేదా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావచ్చు. వాటినే మనం ఏం చెప్పొచ్చు అంటే పరమాణు సంఖ్య అని చెప్పొచ్చండి. సో అటామిక్ మాస్ అంటాడు సార్, అటామిక్ మాస్ అంటాడు. అటామిక్ మాస్, ఈ అటామిక్ మాస్ అంటే ఏంటి సార్ అంటే దీన్ని మాస్ నెంబర్ అని కూడా చెప్తాం సార్. కొన్ని సందర్భాల్లో దీన్ని మాస్ నెంబర్ అని కూడా పిలుస్తాం. మాస్ నెంబర్ అన్న అటామిక్ నెంబర్ అన్న ఒకటేనండి. దీన్ని ఏ అనేటువంటి లెటర్తో చూపిస్తాం. దీన్ని తెలుగులో పరమాణు ద్రవ్యరాశి అని పిలుస్తాం సార్. దీన్ని తెలుగులో పరమాణు ద్రవ్యరాశి అని పిలుస్తాం. మరి ఈ పరమాణు ద్రవ్యరాశిని ఏ అనేటువంటి అక్షరం చేత సూచిస్తామండి. పరమాణు ద్రవ్యరాశి అంటే కేంద్రకంలో ఉండేటువంటి ప్రోటాన్లు న్యూట్రానుల సంఖ్యను పరమాణు ద్రవ్యరాశి అంటాం. ద కాంబినేషన్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఈస్ కాల్డ్ యాజ్ అటామిక్ మాస్ అంటాం. అటామిక్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్. మాస్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ప్లీజ్ రిమెంబర్ ద పాయింట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకసారి కనుక చూస్తే ఇక్కడ మనకి ప్రోటాన్ కనపడుతుందండి. ప్రోటాన్ కి ఏ ఛార్జ్ ఉంటుందంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుందండి. బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఎక్కువగా పాలిసెట్ రాస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ కి ఇంపార్టెంట్ అండి. దీని ఛార్జ్ వాల్యూ ఎంత ఉంటుంది సార్ అంటే +1.602 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్ ఉంటుంది సార్. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఛార్జ్ వాల్యూ ఎంత ఉంటుంది సార్ అంటే మైనస్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. దీని వాల్యూ -1.602 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్ ఉంటుందండి. అంటే సార్ ఇక్కడ ప్రోటాన్కి ఏమో పాజిటివ్ సైన్ తీసుకున్నాం, ఎలక్ట్రాన్కి ఏమో నెగిటివ్ సైన్ తీసుకున్నాం సార్. ఇకపోతే ఈ ప్రోటాను మరియు న్యూట్రానుల కలయికను, ఈ ప్రోటాను మరియు న్యూట్రాన్ల కలయికను కేంద్రకము అని చెప్తాం సార్. న్యూక్లియస్ అని చెప్తాం సార్. ఇప్పుడే చెప్పుకున్నాం సార్, న్యూక్లియస్ కేంద్రకము అంట. వాటిని కేంద్రక కణాలు. వాట్ ఆర్ ద న్యూక్లియాన్స్? న్యూక్లియాన్స్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ద న్యూక్లియాన్స్. సో కేంద్రకానికి ఏ ఆవేశం ఉంటుంది సార్ అంటే హౌ టు ఫార్మ్ ద న్యూక్లియస్ మీన్ ద న్యూక్లియస్ ఈజ్ హ్యావింగ్ ద పాజిటివ్ ఛార్జ్ అండి. న్యూక్లియస్కి ఏ ఛార్జ్ ఉంటుంది అంటే ఆటోమేటిక్గా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎందుకు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది మిత్రమా అంటే here there is only neutrons is uncharged, only the proton charge is the positive. That way the nucleus is having which charge here? Nucleus is always having the positive charge. The nucleus is always having which charge here? Positive charge ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. కేంద్రకానికి ఏ ఆవేశం ఉంటుంది అంటే కేంద్రకానికి ధనావేశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ మనం గమనిస్తే సార్ అటామిక్ నెంబర్ ఆల్రెడీ వీ హ్యావ్ టు డిస్కస్, వెరీ ఇంపార్టెంట్ సార్. Atomic number is represented with the letter of Z. Atomic number is nothing but number of protons or number of electrons. So either number of protons or number of electrons. Either number of protons or number of electrons, that is called as the atomic number. So what about the mass number? So mass number is represented with the letter of A. Now the mass number is nothing but the combination of protons and neutrons. This is called the nucleus.
This is called the nucleus. The number of protons and number of neutrons is called nucleons. That is called the nucleus will be formed. So now how to calculate the nucleus mean? For example oxygen. For example oxygen, the element of oxygen. Oxygen is O. Oxygen atomic number 8. Oxygen atomic number 8. Now in this oxygen, number of protons are 8. Number of electrons is also 8. Number of neutrons is also 8, sir. That with the combination of protons and neutrons, sir. Number of protons in oxygen, number of protons in oxygen, number of protons in neutron. 8 plus 8, sir. That is equal to 16, sir. So oxygen mass number of oxygen is how much here? Mass number of oxygen. Mass number of oxygen. మరి మాస్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ అంటే మనం ఎంత చెప్పొచ్చు సార్? దట్ ఈజ్ ఈక్వల్ టు 16 అని చెప్పొచ్చు సార్. అంటే హౌ టు క్యాలిక్యులేట్ సార్? ద కాంబినేషన్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ న్యూట్రాన్స్. The combination of protons and neutrons, that is nothing but a mass number. This is that. Okay, are you understand? Here only either protons, either electrons. Either protons, either electron. Number of protons or number of electrons. That is very, very important. Number of protons or number of electrons is nothing but atomic number. Mass number is nothing but the combination of protons and electrons. This is the basic structure about the nucleus. The nucleus is having always positive charge. So the nucleus is always having a positive charge. Now the concept of the nucleus, the concept of the nucleus was explained. The concept of the nucleus was explained. Please remember that. The concept of the nucleus was explained by Rutherford. The concept of nucleus was explained by Rutherford. Please remember that here. కేంద్రకాన్ని గురించి వివరించినటువంటి శాస్త్రవేత్త. కేంద్రకం, స్టడీ ఆఫ్ న్యూక్లియస్ అంటాం సార్. కేంద్రకాన్ని గురించి చెప్పింది ఎవరు అంటే రూథర్ఫర్డ్. రూథర్ఫోర్డ్ అనేటువంటి శాస్త్రవేత్త. రూథర్ఫోర్డ్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్తారు సార్. గుర్తుపెట్టుకోవాలి సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. సో దిస్ ఇస్ ద basic structure about the nucleus. So now in this nucleus the different types of scientists can be explained, the different types of character and the different types of systems are there. Now not only subatomic particles, electrons and proton, neutron, and that in the atmosphere gamma rays are there, electromagnetic rays are there, the different types of rays are there. So whenever the color can be formed, whenever the white light passing through the prism, it can be split into the 7 colors, that is called the VBGR. VBGR, the violet, indigo, blue, green, red, yellow, orange and red. The last one. The 7 colors are there. The 7 colors band is called the spectrum. The 7 colors band is called as the spectrum. What is the spectrum? Spectrum is nothing but group of wavelength. What is the spectrum? Is nothing but group of wavelength. Group of wavelengths. Group of wavelength is called as the spectrum. Spectrum in the sense multiple colors are there. The different types of colors can be represented as the spectrum. The different types of wavelengths are there. The wavelength is represented